కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఎలాంటి వాస్తవం లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, నాగార్జున మరియు రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాధాకృష్ణ కళ్యాణ మండపం ఎప్పటి నుంచో మా పేరు మీద అన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్నాయని, కానీ బొల్లు భాస్కర్ వాస్తవాలను దాచిపెట్టి మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో మాపై తప్పుడు కథనాలను ప్రచురింపచేస్తున్నారని మేము వారికి సవాల్ విసురుతున్నామన్నారు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తూ ఉందని, సోషల్ మీడియాకి ఒకటే చెప్పదలుచుకున్నామని, వాస్తవాలను తెలుసుకొని సోషల్ మీడియాలో కథనాలు రాయాల్సి ఉంటుందని, అలా కాకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా పైన ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తే వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొంకుల రాంబాబు మరియు నాగార్జున, సుధీర్లు పాల్గొన్నారు. అమ్మినాడో వాడు కూడా నేను అమ్మలేదు అని చెప్పి రిటర్న్ గా రాయించినాడు. కోర్టులో రాయించినాడు, కోర్టులో కూడా చెప్పినాడు. నేను చెప్పేది డాక్టర్ రాధాకృష్ణకు, బొల్లు భాస్కర్కు, ఈయన ఎవరో లాయర్ అడ్వకేట్, ఆయన జీపీనో ఏపీపీ అవుతాడు, శ్రీధర్ గారికి ఏం సంబంధం అండి? బొల్లు భాస్కర్ అనేతను మొన్నటి దాకా వైసీపీలో ఉన్నాడు. ఇప్పుడు కూడా వైసీపీలో మెంబర్షిప్ కూడా లేదు అతనికి. అతను దొరకపోయి మంత్రులు జరిగి వాళ్ళ దగ్గర చెప్పడం అనేది ఇంకా టీడీపీలో ఉండి టీడీపీకి మోసం చేసే వ్యక్తులు ఇటాటోళ్ళు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు రైట్ ఉంది, ఇది మా వాళ్ళదే, మాదే ఇది. కాబట్టి ఆమె కూడా లెటర్ ఇచ్చింది నిన్ననే సీఎం గారికి, అందరికి. ఈ విధంగా అతను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయకుండా లోపల పెట్టకుండా బయట ఉండాలండి. సబితాకి అయితే ఇచ్చాము, అదేవిధంగా సీఎం కూడా ఇచ్చాము. అతను తప్పు చేసిన ఎందుకు శిక్షించడంలే? అతను శిక్షించకపోవడమే అతనుగా ఈ రెచ్చిపోయి సోషల్ మీడియాలో వాళ్ళకి వీళ్ళకు తప్పుడు సమాచారం ఇవ్వడము. నేను కేసు పెట్టా అని చెప్పి అతను ఇస్తాడు. ఎవరైతే నాగార్జున మీద కేసు పెట్టా, నాగార్జునకు సఫారీ ఇచ్చి మేము అతన్ని రౌడిజం చేస్తాం. అయ్యా ఇవన్నీ మావే, నీకేమన్నా ఉన్నదా? ఒక ఆర్డర్ ఉందా? నీకేమైనా ఇది ఉందా? పేపర్ ఉందా? నీ పేపర్లన్నీ డూప్లికేట్ పేపర్లే. నీ పేపర్లన్నీ డూప్లికేట్ పేపర్ అయితే ఏ విధంగా నువ్వు వస్తావు? నీకు మెంబర్షిప్ లేదు. తెలుగుదేశం పార్టీ ద్వారా ఎటు పోయి నువ్వు ఏదో నేను తెలుగుదేశం అని చెప్పి అతను శ్రీధర్ బాబు తొడుగుపోయి చెప్తాడు. అతనికి మెంబర్షిప్ లేదండి, తీసాము. టీడీపీ మెంబర్షిప్ కూడా లేదు తనకి. అదేవిధంగా ఎవరైతే ఆదినారాయణ అనే వ్యక్తి ఇతనికి నాకు స్టాంప్ పంపినాడు అని చెప్పి ఇతను కోర్టులో ఇచ్చినాడో అతను రాయించాడు, నేను అమ్మలేదు స్టాంపు, నేను డాక్టర్ రాధాకృష్ణ మొహమ్మూలో చూడలేదు, ఆ నెంబరు 20 రూపాయలు, ఏదైతే స్టాంపు వేసిన నెంబరు అది 20 రూపాయల స్టాంపు మాత్రమే, మేము అమ్మలేదు, మేము వేరే వాళ్ళకి అమ్మినాము అని చెప్పి రాయించారు. ఇంకా నీకు ఏముందండి? డూప్లికేట్ ఇంట్లో వాచ్మెన్గా పనిచేసి ఇంత దుర్మార్గంగా. ఇదొకటే కాదు, బద్వేలు టౌన్లో మాకు తెలిసినప్పుడు చాలా మటుకు ఉన్నాయి. మేము కూడా అధికారం ఒకటే కొడతాం. ఒకరికి శిక్ష పడితే ఇంకొకరు ఈ జాగ్రత్తగా ఉంటారు. మనం శిక్ష వేయకుండా ఏదో చూస్తాంలే చూస్తామంటే తప్పకుండా వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు ప్రజలు. కాబట్టి చాలా మటుకు డూప్లికేటే జరుగుతున్నాయి అనేది మా దృష్టికి వచ్చినాయి. మేము ఒకటే కొడుతున్నాం, అతనికి ఏమన్నా ఉంటే మేము వదిలేసిపోతాం. అతనికి ఏమన్నా ఉంటే అతను మాకు బంధువు కాదు, డాక్టర్ రాధాకృష్ణకు బంధువు కాదు, అలివేలు మంగమ్మ వాళ్ళ భార్యకు బంధువు కాదు, వాళ్ళ చెల్లెలకు బంధువు కాదు. ఏ విధంగా నీకు ఆస్తి నువ్వు నాది అని ఎట్లా క్లెయిమ్ చేస్తావు? ఎట్లా క్లెయిమ్ చేస్తారండి? ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఆలోచించాలా. మీరు హరిప్రసాద్ దొంగతనం చేసినాడు, నాగార్జున చేసినాడు అన్నప్పుడు మీరు అడిగితే మేము జవాబు చెప్తాం. మీరు అడగకుండా ఊరికే వేస్తే అది చూసేదానికి చాలా బ్యాడ్గా ఉంటుంది. అదిగాక ఈ విషయాలు కోర్టులో ఉంటాయి. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మా మీద వచ్చినందుకు మేము మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా సోదరులు మేము తప్పకుండా అతను ఎవరికి ఇచ్చినాడో వాళ్ళు వేసింటారో, మేము పరువు నష్టం కూడా వేసేదానికి రెడీ. ఆ టీవీ వాళ్ళకు, ఆ ఛానల్ వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తాం త్వరలో. ఎందుకంటే మా పరువు పోకూడదు. మీరు హరిప్రసాద్ మోసం చేసినాడో, నాగార్జున మోసం చేసినాడని తప్పు కదా. మోసం చేసింటే మేము చెప్తాం కదా, మీకు ఏమైనా రైట్ ఉంటే మేము వదిలేసిపోతామని. తప్పు మీది పెట్టుకొని మీరు వాళ్ళు ఎవరో హైదరాబాద్లో, బాంబేలో ఉండారులే,
వాళ్ళ అన్నదమ్ములంతా అక్క చెల్లెలు ఉండాలి, మేము దీన్ని ఆక్యుపై చేసుకుంటే ఎవరు పట్టించుకుంటే అది చాలా కష్టము. తప్పకుండా మేము పట్టించుంటాం, చట్టం తప్పని చేసుకుంటుంది. చట్టాన్ని కూడా మేము ఒకటి అధికారులు కూడా చెప్తున్నాం, సార్ దీన్ని మీరు సీరియస్గా తీసుకుని ఒక కేసు మీరు డీటెయిల్స్ చేయండి. ఒక కేసు, ఈ కేసు కూడా హైకోర్టు కేసు పెట్టమంటేనే పెట్టారు. హైకోర్టు కేసు పెట్టింది క్వాష్ పోయాడు మళ్ళీ అతను. కాబట్టి దీని మీద మీరు ఏదైతే రాసిన వాళ్ళు జాగ్రత్తగా కనుక్కొని రాయండి. మమ్మల్ని అడిగితే మేము వివరణ ఇస్తాం. అదేవిధంగా నాగార్జున వాళ్ళ నాయన మీద పోయి చంపేస్తాం మేమని అది ఇది అని కూడా అన్నారంట. చంపేసే చట్టం కన్ఫర్మ్ చేసుకుంటుంది. మాకేం చట్టాన్ని కూడా మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం. పొలిటికల్ లీడర్కి అయినా ఒకటే, ముఖ్యమంత్రికి అయినా ఒకటే, లారీకి అయితే మాట్లాడే చేసి రిపోర్ట్ ఇవ్వండి, ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయమని కూడా ఇచ్చాం. అంతా అన్ని తప్పులు పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు కాదని చెప్పిపోయినాడు, అది కూడా కొట్టేశారు. వాళ్ళే ఫ్యామిలీ మెంబరు, వాళ్ళు ప్రభుత్వం తీసుకోవచ్చు, కోర్టులో కూడా త్వరగా 3 నెలల లోపల అయిపోయాడు, 3-4 నెలల లోపల ఆపించండి అని కూడా ఇచ్చారు. స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ అవన్నీ అవాస్తవం. ఎందుకంటే కోర్టులో ఉండేదాన్ని వేరే వాళ్ళు ఇళ్లలో ఉండకూడదు అనే ఉద్దేశంతోనే కదా ఆ కోర్టులో ఉండే దాంట్లోనే అందరి ఇళ్లలో బాడీలకు ఇచ్చేది. ఎవరంటే వాళ్ళు బాడీలకు ఉండామనేది దబాయిస్తూ ఉంటే మా వ్యక్తులు, మా మేనల్లుడు కాబట్టి నాగార్జున గారు వెళ్ళి అడగడం తప్పైందా? అది ప్రతి ఒక్క ఇల్లు కోర్టులో ఉండేది ఏది కూడా సీజ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి ఖాళీ చేయమని చెప్పాము. కోర్టులో ఎవరైతే క్లియర్ అయితే అది తీసుకోండి. కోర్టులో మీరు రాధాకృష్ణ కళ్యాణంలో వాచ్మెన్గా ఉండి చేసి ఒక దొంగ వీలునామా సృష్టిస్తానే మీ సొంతం అవుతుందా? ఎకరా 30 సెంట్లకు రాధాకృష్ణ గారి అలివేలు మంగమ్మ గారి పేరుతో రాధాకృష్ణ గారి పేరుతో ఉన్నదా? ఎవరిదైనా వచ్చిందా? రాధాకృష్ణ గారు 2016లో చనిపోతానే వాళ్ళ 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, మొత్తం 5 ఉంది. వాళ్ళలో రాధాకృష్ణ గారు చనిపోతానే 2 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, 4 నా పేరుతో పౌరపట్ట రిజిస్టర్ చేశారు. అప్పుడు నుంచి కళ్యాణ మండపము 5 నా పేరుతో ఉన్నవి. అప్పుడు నుంచి మేము ఇంటి పన్ను కానీ కరెంటు బిల్లు కానీ A to Z మేము భరిస్తూ వచ్చాము. హరిప్రసాద్ గారు మేము భరిస్తూ వచ్చాము. కానీ ఈరోజు ఎవరెవరో కోర్టులో ఉన్న ఉద్దేశంతో మేము దానికంటే దూరంగా ఉండి చెడి మంచి డిపార్ట్మెంట్ కూడా ఉండి కోర్టులో ఉంది. రాంబాబు మీరు తొందరపడి ఇది కావద్దండి, అది అంతా కోర్టులో ఉండేంత వరకు సీజ్ చేయండి, ఎవరు హ్యాండ్ ఓవర్ వద్దు, వాళ్ళు వద్దు, మీరు వద్దు అంటే మేముంటే గత గవర్నమెంట్లో కొంతమందిని సృష్టించుకొని మమ్మల్ని దూరం పెట్టించి రాంబాబు డిపార్ట్మెంట్లో చెడ్డ కావద్దంటే ఒక ఉద్దేశం 10 మందిలో మేము గౌరవంగా తిరుగుతా ఉన్న వ్యక్తులం కాబట్టి వాళ్ళల్లో వీళ్ళలో చెడ్డ కావద్దనే ఉద్దేశంతో మేము దూరం ఉంటే దాన్ని మా చేతగానితనంగా చూసుకొని వాళ్ళందరూ ఇళ్ళ రెంట్లకు ఇచ్చి 24 ఇళ్లలో 22 ఇళ్ళు క్లియరెన్స్గా ఉండేవి. 22 ఇళ్ళు రెంట్కి ఇచ్చుకొని నెల 1,50,000 రూపాయలు బాడీలు తీసుకుంటూ వాళ్ళు దాని మీద దబాయిస్తారా? రాధాకృష్ణ కళ్యాణము ఎవరి పేరుతో ఉంది ఒకసారి బాగా చూసుకోండి. గతంలో కూడా మేము రిజిస్టర్ ఆఫీస్లో స్టాంపు రిజిస్టర్ చెక్ చేయించుకోవడము, బద్యాల రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేయించాము, స్టాంపు రిపోర్టర్ పొద్దుటలో తెచ్చాము, కడపలో తెచ్చాము, హైకోర్టులో వేసిండాము. బొల్లు భాస్కర్ కానీ వాళ్ళ నాన్న పేరుతో రాధాకృష్ణ గారి పేరుతోనే లేదు, అది మంగా సంజీవ్ రెడ్డి పేరుతో 100 రూపాయల స్టాంపు కాదు 20 రూపాయల స్టాంపు ఇచ్చారు ఆ నెంబరు అని ఈ మధ్య స్టాంప్ ఆదినారాయణ గారు కోర్టులో చెప్పారు. కాబట్టి దాన్ని అన్న ప్రతి ఒక్కరికి తెలియజేయడం కూడా జరిగే విషయం ఏంటంటే కోర్టులో వచ్చిన ఆర్డర్ ప్రకారము కోర్టులో ఏది న్యాయం అనిపిస్తే అది చేయమని డిపార్ట్మెంట్ కూడా న్యాయంగా తెలియజేస్తుంటున్నాము. నమస్కారం. మొన్న జరిగినటువంటి ఇష్యూలో ఒక సోషల్ మీడియా అయినటువంటిది నా గురించి తప్పుడు ప్రచారం చేసి అలాగే తప్పుడు వీడియోలు తీసి అది మా హరిప్రసాద్ అనేటువంటి మా బంధువైనటువంటి ఆస్తిని ఒళ్ళు భాస్కర్ అనేవాడు లాయర్ అని చెప్పుకొని అందరినీ అతనికి తోడుగా మన శ్రీధర్ నాయుడు ఒక అతను ఎమ్మటుండి ఇతని టీడీపీ అన్ని వైసీపీ కూడా ఎలా ఇది చేస్తారు సార్, మమ్మల్ని పేరు పెట్టి జనసేన అని చెప్పి మా మీద తప్పుడు ప్రచారాలు చేసి ఇంతవరకు మేము ఏదైనా తప్పు చేసినామని మేము పుట్టిన ఇప్పుడు 35 ఏళ్ళ వయసు ఇంతవరకు ఏడన్నా మా మీద ఒక ఎఫ్ఐఆర్ అంటే కూడా మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఏమి లేని దాన్ని మమ్మల్ని తప్పుడు ప్రచారం చేసి మా మీద దుర్మార్గంగా వీడియోలు పెట్టడము, సోషల్ మీడియాలో హైలైట్ చేయడము, ఆడ దొంగతనం చేసినాము, ఆడ దొంగలించడము, ఏ ఆడవాళ్ళ కాడికి మేము పట్టుకునేదో ఏ ఒక వీడియో ఉన్నా దానికి మేము తలంచి శిక్ష అనుభవిస్తాం అన్నమాట. అంత లేని తప్పుడు ప్రచారం చేసి సోషల్ మీడియాలో ఎవరైతే నా మీద తప్పుడు ప్రచారం చేసినారో వాళ్ళ కోసం నేను పరువు నష్ట దావా కింద ఖచ్చితంగా కేసు వేస్తా. బియ్యని మెడల
చావడానికైనా సిద్ధంగా ఉంటా. ఖచ్చితంగా నా మీద నన్ను ఎంతకంటే అంత అవమానించిండ్రు, నన్ను చాలా ఘోరంగా అవమానించిండ్రు. నా వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో హైలైట్ చేసిండ్రు. ఏం చేసినా సార్ నేను తప్పు పలానా చేసిన అని చెప్పు. నా ఇంటికాడే పోయి మా ఆయనటువంటి ఇంటి ఆస్తిని కోర్టులో ఉంటే ఆ కోర్టులో మీ నాయన సొమ్మైనట్టు నీకు సంబంధం లేని నాకు బుల్లు భాస్కర్ అయినటువంటి వ్యక్తి దొంగది డాక్యుమెంట్ తీసుకొని వచ్చి కోర్టులో వాంగ్మూలం పలికి తప్పుడు నా కొడుకు అని తెలుసుకున్నా నీవు వచ్చేసి కోర్టులో ఉండేదాన్ని నీ ఆస్తి మాదిరిగా బాడీలు ఇచ్చుకుంటా బాడీలు చేసుకుంటా ఎంతవరకు న్యాయం సార్ ఇది? పోలీసు వారు దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటానా. అదేవిధంగా మీరు వాళ్ళు పెట్టిన వీడియోలన్నిటి సోషల్ మీడియాలో కూడా అపోహంగా మీరు చూసి ఏదన్నా అడిగి మమ్మల్ని విచారించి మా మీద ఇంతవరకు కేసు ఫైల్ కానీ ఏం కాలేదు. ఏ కేసు ఫైల్ కాకుండా కూడా మా మీద తప్పుడు ప్రచారం సోషల్ మీడియా ఎలా చేస్తారు సార్? కేసు ఫిర్యాదు అయిందని చెప్పి సోషల్ మీడియాలో పెట్టాను. ఒక్కటన్నా చూపిండి మా మీద కేసు ఫైల్ అయిందని. ఎందుకు పెడతాను? అందుకని నేను ఎవడైతే సోషల్ మీడియా పెట్టిండ్రో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను పరుణశదావి కింద పోయి కేసు కడతా. అలాగే ఇంకొకటి ఏంది, మేము సుపారీ తీసుకుంటా. ఈయన మా అన్న, ఆయన మా మామ. ఏం సుపారీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? మాకు మాది ఆస్తి అనే ఒక్క ఇది కోసమే మేము అట్లమని ఏమంటున్నాం. కోర్టులో తిరిగి అంతవరకు వీళ్ళు ఎవరు సార్ దాంట్లో అనుభవించడానికి? ఏమన్నా రాధాకృష్ణ గారికి ఏమన్నా బంధువులా, అలివేలు మంగమ్మ వాళ్ళ భార్య అయినటువంటి వాళ్ళకి ఏమన్నా బంధువులా? ఎవరు సార్ వీళ్ళు? అటెండర్గా పనిచేసి దొంగ పత్రాలు సృష్టించుకొని రిజిస్టర్ అయిన ల్యాండ్ను వచ్చేసి అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టించుకొని అన్ని మోసాలకు టక్కరకు పాల్పడిన బుల్లు భాస్కర్ వాళ్ళ తమ్ముడు దిలీప్ కుమార్ ఓడు అంటాడు. దిలీప్ కుమార్ కొడకాయని చంపే మా నాయన బెదిరించుడు చంపేస్తాను. నన్ను కూడా చంపేసిన ఇబ్బంది. నాకు ఏం జరిగినా ఈ సోషల్ మీడియాలో నా మీద ఏడు ట్రోల్ చేసిండో వాళ్ళకు ఈ బొల్లు భాస్కర్ బొల్లు దిలీప్ అనే వాళ్ళకే సార్ ఇది అంతా జరిగేది. నేను నన్ను చంపేదానికి కూడా ట్రై చేస్తాను, నాకు తెలుసు. కానీ నేను ముందుకు వెళ్తానా? మేము అన్యాయానికి అయితే పోలే. ఎవరి గురించి? మా ఆస్తి కోసం కాపాడుకునేదానికి మా ఆయన అనేటువంటి వ్యక్తి హరిప్రసాద్ మా మామ రామబాబు ఆస్తి కాబట్టి మేము ముందుకు వాళ్ళకు సహాయంగా మా ఆస్తిని మేము ఇది చేసుకుంటాం. అట్టమని మేము చేరలే. కానీ తప్పుడు ప్రచారాలు చేసి ఇంతవరకు నువ్వు దాంట్లో ఉన్న ఆస్తిలో ప్రతి ఒక్కటి రూముకు బాడీలో ఎందుకు తీసుకుంటావు? కోర్టులో దానికి నువ్వు తీసుకునే దానికి నీకేం సంబంధం? నీకేం హక్కు ఉంది? ఎలా తీసుకుంటావు నువ్వు? మళ్ళీ మా మీద సోషల్ మీడియాలో చిల్లర నా కొడుకు చిల్లర ఇచ్చి పెట్టిన వ్యక్తి నాకు అసలు అర్థం కావడం ఇంతవరకు. దాని మీద నేను చర్య తీసుకుంటా.